యాంటిసిపేటరీ మెయిల్ వచ్చాక కాదు, ఇప్పుడు మాట్లాడమనండి. ఫాలో అవుదాం. సినిమా కోసం వచ్చిన ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టే చేసిన హోటల్కి వెళ్ళాలి. రాజ్ తరుణ్తో ఎందుకు ఉంటుంది? రాజ్ తరుణ్తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్ తరుణ్తో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ తరుణ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? విత్ రాజ్ తరుణ్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి. ఇప్పుడు చట్టపరంగా వెళ్ళాలి కదా, మీరు ఇలా గొడవ చేయడం ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు కదా. కోర్టు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. చూడండి మేడం, అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకే అందరికీ తెలియాలండి. మరి యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ఎవరు లీక్ చేస్తున్నారు? అవి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి. ప్రూఫ్ ఉందని పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయడానికి వచ్చారు? ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి. రేపు వెళ్తాను. అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సినంతా చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది మీరు పోలీసులు అడగాలి. డెఫినెట్ గా ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు. నేను ఒక కామన్ అమ్మాయిని. నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి బయట ప్రపంచానికి చెప్పను. నా రాజుని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో, ప్రొడ్యూసర్ దూరం చేస్తున్నారా, అతను మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు? సమాధానం చెప్పకుండా 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాడు.